చూసిన బంగ్లాదేశ్ లో హిందువులపైన దాడికి నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది విహెచ్పి బజరంగ్ దళ్ సభ్యులు. ఢిల్లీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మెట్రో స్టేషన్ సమీపంలో నిరసనకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు బాయ్కాట్ బంగ్లాదేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హిందువులపైన దాడులను ఖండించారు. అటు ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, దీపుదాస్ మృతి పైన విహెచ్పి బజరంగ్ దళ్ ఆందోళనలు చేపడుతున్నాయి. బాయ్కాట్ బంగ్లాదేశ్ అంటూ కూడా దేశవ్యాప్తంగా ప్లకార్డులను ప్రదర్శిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద కూడా భారీ భద్రతను పెంచడం జరిగింది. ఇటు బంగ్లాదేశ్ కి సంబంధించి బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఒకవైపు బజరంగ్ దళ్ ఈ రెండు కూడా ఈ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఇటు బంగ్లాదేశ్ కి సంబంధించిన వస్తువులను కూడా నిషేధించాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ నిరసనకారులు అయితే తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా దీపుదాసు మృతికి సంబంధించి బంగ్లాదేశ్ హై కమిషన్ ఇటు భారతీయుల సంరక్షణను గాలికి వదిలేసింది అని ఇటు బజరంగ్ దళ్ విహెచ్పి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఇటు హై కమిషన్ వద్ద కూడా పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఇటు పోలీసులు బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు కొనసాగుతాయనేది కూడా విహెచ్పి ప్రభుత్వం చర్యలు తీసుకునే పక్షంలో ఇటు భారత్ లో ఉన్న బంగ్లాదేశ్ వస్తువులకు సంబంధించి కావచ్చు ఇతర సహాయాన్ని కూడా పూర్తిగా భారత్ నిలిపివేయాలి. భారత ప్రభుత్వం ఎటువంటి సహాయాన్ని బంగ్లాదేశ్ కు చేయకూడదు అనేది కూడా ఈ సందర్భంగా నిరసనకారులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రెసెంట్ అక్కడ అంటే ఆందోళనకారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు కదా, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే వీరి ఆందోళనలు నిరసన కార్యక్రమాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉండొచ్చు? అంటే బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడం, ఆ దేశంలో భారతీయులకు రక్షణ లేకపోవడం తోటి ప్రస్తుతం ఈ ఆందోళనలు అయితే చెలరేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరికొన్ని రోజులు కూడా అంటే బంగ్లాదేశ్ నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా ఈ నిరసనలు అయితే తెలియజేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ మూక దాడిలో హత్యకు సంబంధించి అయితే హిందువులను హత్య చేయడము, అక్కడ ఉన్న హిందువుల ఆస్తులను ధ్వంసం చేయడము, అటువంటి చర్యలన్నీ కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతీయుల కోసం ప్రత్యేకంగా రక్షణ కల్పించాలంటూ కూడా ఈ నిరసనకారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ దాడిలో ఇప్పటికే 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రకటించడం జరిగింది. కానీ ఇటు ఇంకా ఆందోళనలు అయితే ఇటు భారత్ లో బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా కొనసాగిస్తామనేది కూడా ఇటు విహెచ్పి అదేవిధంగా బజరంగ్ దళ్ నేతలైతే చెప్తూ ఉన్నారు. దేశంలో భద్రత పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి బంగ్లాదేశ్ కి సంబంధించి ఇటు భారత రాయబార కార్యాలయం కూడా దీనిపైన స్పష్టమైన హామీ ఇవ్వాలి భారతీయులకు. అందులో ముఖ్యంగా హిందువులకు ఎటువంటి హాని కలగకుండా ఇటు బంగ్లాదేశ్ ప్రభుత్వం చూసుకునే విధంగా బంగ్లాదేశ్ పైన ఒత్తిడి తీసుకురావాలనేది కూడా ప్రధానంగా ఈ యొక్క ఆందోళనలో అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అలానే గోపి, మనం చూస్తే ఆ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిరసనకారులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు కదా, మరి దీనివల్ల జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఢిల్లీ పోలీసు ఏమన్నా ట్రాఫిక్ మళ్లింపులు కానీ ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉన్నారా? ప్రస్తుతం బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద ఇటు ఆందోళనకారులు వచ్చే ప్రమాదం ఉంది, అక్కడ నిరసన తెలిపే అవకాశం ఉంది అన్న సమాచారంతో హై కమిషన్ వద్ద పూర్తిగా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నిరసనకారులు ఎవరిని కూడా అక్కడికి రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా బంగ్లాదేశ్ హై కమిషన్ నుంచి కూడా ఎవరు పోలీసులకు తెలియకుండా బయటికి వెళ్ళొద్దు అనేది కూడా ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు కొంత బంగ్లాదేశ్ హై కమిషన్ అధికారులకు చెప్పడం జరిగింది. అయితే హిందువులనే టార్గెట్ గా చేసుకొని బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసకు సంబంధించి ఒక స్పష్టమైన హామీ రావాలి. అదేవిధంగా భారత్ బంగ్లాదేశ్ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలి హిందువుల రక్షణ కోసం అనేది కూడా ప్రధానంగా అయితే ఈ ఆందోళనకారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. తమ ఆందోళన ఇంకా ఇదే విధంగా కొనసాగుతుంది. ఇటు బంగ్లాదేశ్ కానీ భారత్ కానీ ఒక స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా తమ నిరసన అయితే తెలియజేస్తామనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ నిరసనల్లో ఇంకా ఏమైనా పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితిని ఇటు భారత ప్రభుత్వం చాలా
సున్నితంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, ఎందుకంటే గతంలో కూడా బంగ్లాదేశ్ ప్రధాని పైన జరిగిన దాడికి సంబంధించి కావచ్చు, ఆ సందర్భంగా భారత్ లోకి ఆమెకు ఆశ్రయం కల్పించడము, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా భారత్ గతంలో బంగ్లాదేశ్ కు సహాయకారులు అందించిన నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ తొందరపడితే ఇటు ప్రభుత్వం అక్కడ ఉన్న పరిస్థితులను ఇంకా రెచ్చగొట్టే సిచ్యువేషన్ వస్తుంది అన్న ఆలోచనతో ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు కూడా కొంత అడ్వైజరీస్ జారీ చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలంటూ కూడా ఇటు భారత ప్రభుత్వం అక్కడ రాయబార కార్యాలయానికి కూడా సూచనలు చేయడం జరిగింది. ఇటు బంగ్లాదేశ్ ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి కూడా ఇటు భారత ప్రభుత్వం అనేక విజ్ఞప్తులు ఇప్పటికే చేయడం జరిగింది. అక్కడ ఉన్న హిందువులకు సంబంధించి కావచ్చు, ఇతర భారతీయులకు పూర్తి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ అక్కడ హిందువులనే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడడం, వ్యక్తిని హతమార్చడం, ఇటువంటి హింసాత్మకమైన ఘటనలు జరిగిన నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో కూడా ఇటు బంగ్లాదేశ్ కు సంబంధించిన వ్యక్తులు భారత్ లో కూడా కొంతమంది ఉండడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ వస్తువులు ఇటు భారత్ కి బట్టలు కావచ్చు, ఇతర వస్తువులు కూడా భారత్ కి ఎగుమతి చేస్తూ ఉంటుంది కాబట్టి వాటిపైన కూడా నిషేధం విధించేదాకా ఇటు భారత్ లో విహెచ్పి బజరంగ్ దళ్ తమ ఆందోళన కొనసాగిస్తాయన్నది కూడా ఇటు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులు, అంటే ఆ దేశంలో రక్షణ లేకపోవడము, అదేవిధంగా ముఖ్యంగా హిందువులనే లక్ష్యంగా చేసుకొని అక్కడ ఆస్తులను ధ్వంసం చేయడము, హిందువులను హింసించడం లాంటి చర్యలు నిలిపివేసేదాకా కూడా తమ ఆందోళన అయితే కొనసాగిస్తామని ఇటు విహెచ్పి బజరంగ్ దళ్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి. अरे भाई धक्का क्यों मारे मेरे भाई? फाइट करने भाई, बाहर ले जाओ उसको।